ఎక్కువ నేను ఎలా కొంటా చూస్తాను. నీ కార్డ్స్ అన్ని బ్లాక్ చేసి పడేస్తాను. మందు తాగితే బాగోదు. బాగానే ఉంటుంది. హలో, యా ఎంత పంపించాలండి? ఓకే ఓకే అండి, పంపించేస్తాను ఇప్పుడే. సార్ నీ ఫోన్ ఇవ్వ ఒకసారి, పేమెంట్ చేయాలి. ఉదయానికి ఎంత డబ్బులు పంపించాడు? శరత్ 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 ఏయ్ బాబు లేవ్. అటు ఇటు కాన్ టైంలో ఎవడు మెడిటేషన్ చేయడు. ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. టైం కాని టైంలోని మెడిటేషన్ ఏంటి శరత్? ఎవరు చేస్తారు అసలు? ఎవరైనా మెడిటేషన్ పద్మాసనం వేసుకొని చేస్తారు, మేము పందిలా కూర్చొని చేస్తున్నాం. ఉషా మెడిటేషన్లో అడ్వాన్స్ వెళ్ళిన వాళ్ళు ఎక్కడైనా కూర్చొని ఎలాగైనా సరే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఎద్దవ నాటకాలు లేకుండా మీ అక్కకి డబ్బులు ఎందుకు పంపించావు చెప్పు శరత్. నన్ను మెడిటేషన్ కూడా ప్రశాంతంగా చేసుకొని ఇవ్వని. నువ్వు నాటకాలు ఆపకపోతే నేను ఆ వేడి నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద పడేస్తాను శరత్. ఎందుకు పంపించావు చెప్పు. పండక్కి బట్టలు కొనుక్కోవడానికి పంపించాను. అదేం కొత్తగా? ఏ మనం కదా ఎప్పుడు బట్టలు కొనేసి ఇస్తాం. తప్పేంటి ఇస్తే ఏమైంది ఇప్పుడు? మనం చేస్తున్నాం, ఎందుకు సడన్ గా మార్చుకోవడం? వాళ్ళకి నచ్చి కొనుక్కుంటారు కదా నిషా. అంటే ఇద్దరు నా నచ్చిన కొనలేదా వాళ్ళకి? మనం అలాగే చేస్తున్నాం. మీ అమ్మ నీకు డబ్బులు ఇస్తుందో చేరుస్తుంది నిషా. డబ్బులు మరి ఇంకేమైతే మా అక్కకి అది డబ్బులు ఎప్పటి నుంచో అలవాటు, అది కంటిన్యూ అవుతున్నది. అక్క వాళ్ళకి అలా కాదు కదా, ప్రతి సంవత్సరం మనం బట్టలే కదా కొనిస్తున్నాం. ఇప్పుడు ఎందుకు సడన్ గా డబ్బులు పంపించడం? వీడు వదిలేలా లేడు, ఏదో ఒకటి చెప్పేద్దాం. తప్పే ఉంది దాంట్లో, సడన్ ఏముంది? నాకు చెప్పని కూడా చెప్పలేదు డబ్బులు కావాలి బట్టలు వద్దని చెప్పారని. టైం వచ్చాడు చెప్దాం అనుకున్నాను. ఎప్పుడు? పండుగ అయిపోయిన తర్వాత. ఎలాగైనా అడుగుతా కదా షాపింగ్కి వెళ్దామని, అప్పుడు చెప్పేవాడిని ఏమో దాంట్లో. ఏమో అప్పుడు కూడా చెప్తా లేదో తెలీదు. ఎందుకే బాబు దీనికోసం ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు? నేను రాద్దంతా చేయట్లేదు శరత్. నీకు నిద్ర వస్తుందా? మెడిటేషన్ చేస్తున్నావా? అవునే అవును, మా అక్కకి నువ్వు తీసుకున్న బట్టలు నచ్చట్లేదు. నీకుతో నేను అనలేకపోతుంది, నీకు చెప్పలేకపోతుంది. నువ్వేంచి మంచి చీరలు కొనుక్కుంటున్నావు, మా అక్కకి నుంచి పిచ్చి పిచ్చి అన్నీ తీస్తున్నావు. అందుకే డబ్బులు ఇస్తాను నేను. నీకు మాత్రం మంచి చీరలు కట్టుకుంటావు. నేను ఎప్పుడు అలా చేయలేదు, ఇద్దరికి సమానంగానే తీసుకుంటాను ఎప్పుడు. నీ చీరలకే కదా అందరూ బాగున్నాయి బాగున్నాయి అంటారు. ఇప్పుడు మా అక్కకి ఎవరు అన్నారంటే బాగున్నాయని? నేను ఏం చీర కట్టుకున్నా బాగుంటుంది, అది నా ప్రాబ్లమా? ఆయన ఆడపిల్లకి ఇచ్చింది లెక్క పెట్టడం నిషా. ఆడపిల్లలకి ఇచ్చింది లెక్క పెట్టకూడదు నాకు తెలుసు శరత్. మేము కూడా ఆడపిల్లలే కదా, మరి నాకు ఇచ్చింది ఎందుకు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావు? ఆడపిల్ల అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఆడపిల్లని కాదు, ఈ ఇంటి పిల్లని. మరి నేనే ఇంటి పిల్లని? నువ్వు వేరే ఇంటి పిల్లవి, మా అక్క ఈ ఇంటి పిల్ల. ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతున్నది అసలు? ఆగు నిమిషం చెప్తాను ఈ పని. నిషా చెప్పరా. మంచి చీర చూసాను, మష్రూమ్ సిల్క్ది. ఓకే, అదే తీసుకుందామా పండక్కి అనుకొని ఫోన్ చేశాను. అదా తమ్ముడు ఆల్రెడీ డబ్బులు పంపించాడురా. నేను అన్నాను నిషా శారీస్ బాగా సెలెక్ట్ చేస్తుంది కదా అని అంటే, లేదక్క ఈసారి మీరు కొనుక్కోండి బిజీగా ఉన్నాం మేము. అయిపోయింది నాకు కథం. ఏంటి శరత్, ఏంటిది? నేను బిజీగా ఉన్నానా? నువ్వు మా అక్కకు ఒక చీర కొనడానికి నువ్వు 3 చీరలు కొంటావే, అదా నీ ప్రాబ్లము? లేకపోతే మా అమ్మకు ఒక చీర కొంటావు, నువ్వు 2 చీరలు కొనుక్కుంటావు. అంత ఇన్సల్ట్ చేసావు తెలుసా శరత్ ఈసారి? ఇన్సల్ట్ చేయడం అంటే దీంట్లో ఏముంది? ఇన్సల్టేషన్ ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఇన్సల్టేషన్ ఏంటి శరత్? ఏదో స్టేషన్లే. పండగ నెల వస్తే మొత్తం నీ కళలన్నీ బయటకు పెడతావు. లేకపోతే నేను మిమ్మల్ని ఎవరు తట్టుకుంటాడే? ఈ సంవత్సరం అంతా ఏదో షాపింగ్ చేయనట్టు జనవరిలో మొత్తం షాపింగ్ చేసేస్తారు. అక్కడ బొక్క పడుతుంది, ఇక్కడ పడుతుంది. అక్కకి ఎంత పంపించావు? 3 times కలిపి పంపించి. ఎవరికి? నాకు. ఎందుకు? షాపింగ్ చేసుకోవాలి. ఉన్నాగా చేసావు షాపింగ్. అది వేర్రా. ఇది పండగ షాపింగ్. అదే లాజిక్, 3 times లాజిక్. అక్క నువ్వు ఎన్నేళ్ళు కలిసి ఉన్నావు శరత్? 20 ఏళ్ళు కదా. నేను ఇంత ఎన్నేళ్ళు ఉండాలి? ఇంకో 60-70 ఏళ్ళు ఉండాలా? ఉంటావా? 3 times కదా అది, 20కి 60కి. అందుకే అక్కకి 100 రూపాయలు ఇస్తే నాకు 400 ఇవ్వాలి.
నీకు 80,000 వస్తాయి కదా, అప్పుడు 60,000 కంప్లీట్ అవుతాయి, అప్పుడు ఇస్తాను. మా అక్కకు కూడా 20,000 కంప్లీట్ అయితే ఇచ్చాను డబ్బులు, నీకు 80,000 అడుగు డబ్బులు ఇస్తాను. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నాకు ఏదో తెలివితేటలు చూపించుకో. నేను షాపింగ్ వెళ్తున్నాను శరత్, నేను చీరలు కొనుక్కొని వస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఈ సంవత్సరం తేలిపోవాలి. నేను ఎలా కొంటా చూస్తాను, నీ కార్డ్స్ అన్ని బ్లాక్ చేసి పడేస్తాను. కమర్షియల్ చేస్తున్నావు ఏంటి, ఎవరికి భయపెడుతున్నావు? అడుగు వెళ్ళి మీ అమ్మాయిని అడుగు డబ్బులు కొనుక్కో. నేను అమ్మాయిలు ఎందుకు కొంటారు? ఎవరు చేసుకున్నాను నన్ను పెళ్ళి, నువ్వా వాళ్ళ? ఇటు పెళ్లి చేసుకుంటూ అడిగినప్పుడు కొనాలా ఏంటి మేము? పెళ్లి చేసుకుని దేనికి? కొనడానికా? నన్ను చూసుకోవడానికి. ఏం చూసుకోవాలి? నిన్ను చూస్తున్నాను కదా రోజును. నేను కొత్త చీరలు కొనుక్కోవడం చూసుకో. నువ్వు ఒక్క చీర కొంటే 4 చీరలు తగలబెడతాను నీవి, చూసుకుందాం. నేను చూస్తాను, నువ్వు ఎలా తగలబెడతావు చూస్తా. అది చేసి చూడు, అప్పుడు చూస్తావు నేనంటే ఏటో. అది చేసి చూడు, నా చీరలు ముట్టుకొని చెప్తాను నీకు, అప్పుడు చెప్తా నేనేంటో. నమశాలుగా ఉందా నీకు? డోంట్ టచ్ మై కబర్డ్స్. యూ ఆల్సో డోంట్ టచ్ మై మనీ. దట్ ఈస్ అవర్ మనీ. దాసాం, కట్నం ఇచ్చారు కదా, కట్నం అంతా దాసాను, దానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఇదంతా. నేనే ఎక్కువ, మరి కట్నం ఒకటి. ఎస్, నువ్వు ఎక్కువే పడుతున్నాను కదా. నేను వెళ్ళి షాపింగ్ చేసుకుంటున్నాను శరత్, నువ్వు ఎలా ఆపితే నేను చూస్తాను. శరత్! ఏమిటే ఏంటి కూర్చోవడం ఏంటి? ఏమైంది? బల్లి ఏటే బల్లి బల్లి అయితే బల్లి భయం. నాకు బల్లి అంటే భయమా నీకు? భయం చిరాకు రెండు. నాకు తెలియదు నీకు బల్లి అంటే భయం అని. ఇన్నాళ్ళు ఎప్పుడు రాలేదు ఇంటికి, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది. తీసివా కాదు, అందరి మీద అంత నోరేసుకుని పడిపోతావు, కొట్టడానికి మీదకి వెళ్ళిపోతావు. అలాంటి దానికి బల్లి అంటే భయమా నీకు? ప్లీజ్ శరత్, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? శరత్ ప్లీజ్, ఒకసారి అడ్డంగా నించోని అప్పుడు వెళ్ళిపోతాను ప్లీజ్. శరత్ తీసావా బలిని? ఇటు బల్లిలు పట్టినలా కనిపిస్తాను నీకేమన్నా? ప్లీజ్ తీసివా. నీ అమ్మ, నువ్వు ఇన్నాళ్ళు నాకు చెప్పలేదు దీని గురించి. శరత్ ప్లీజ్ శరత్, బల్లి ఉంటే ఇంట్లో ఉండలేను, సైకి అయిపోతాను నేను. పిలుస్తానులే. ఎవరిని పిలుస్తావు? జూ వాళ్ళకి ఫోన్ చేస్తాను, పట్టుకెళ్తారు వచ్చి. చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ప్లీజ్. బల్లికి జూ వాళ్ళు ఎందుకు వస్తారు శరత్? మరి ఎవరో వేరేగా ఉంటారు అటు బల్లి పట్టేవాళ్ళు. నువ్వు తీసివా. నేను ముట్టను బల్లిని. ఏమిటే బతిమాలుతున్నావు? కైనా అడిసా ఎంతసేపు? సారీ. ఏంటి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి భయం శరత్ నాకు, బల్లు ఇంట్లోనే ఉండను. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను సూట్ కేసు వస్తాను రా, మీ అమ్మ ఇంటికి వెళ్ళిపో. ఈలోపు బల్లి పట్టించి నేను బయటికి పంపిస్తాను, అప్పుడు వద్దు నువ్వు. నువ్వు కావాలని బల్లిని తెప్పించావు కదా. బల్లి మంత్రం వేసానే, రా బల్లి అనుకోని. నీకు భయం అని తెలిస్తే ఎప్పుడో తెచ్చేవా నీ పాటికే. పండగ కదా, వెళ్ళే మీ అమ్మ ఇంటికి, పర్లేదు 2 రోజులకి. పండగ నెక్స్ట్ వీక్. మీ అమ్మాయిలు ముందే వచ్చేస్తుంది పండగ నువ్వు వెళ్తే. నేను మా అమ్మాయిల ఇంటికి వెళ్ళాను శరత్, రూమ్లో కూర్చుంటా, బల్లిని తీసిన తర్వాత చెప్పొస్తా బయటికి, అంతవరకు బయటికి రాను. మా ఆయిల్ పక్కీర్ ప్రాణం చిన్న చిలకలో పెట్టినట్టు ఈ ఆడవాళ్ళందరూ ప్రాణం తీసుకెళ్ళి బలిలో పెట్టాడు ఆ దేవుడు. మొగుళ్ళు ఇది మాత్రం మహాకాలు విజృంభిస్తారు, చిన్న బల్లికి భయపడిపోతారు. ఈ ఓవర్ యాక్షన్లో వీళ్ళను చూస్తాను, ఎన్నాళ్ళు ఉంటుంది లోపల ఉన్నాయి, లోపలే బల్లి ఇక్కడే ఉంటుంది, నువ్వు అక్కడే ఉంటావు, నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. ఐ విల్ ఎంజాయ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు శరత్? ఆఫీస్. శరత్ ఆ బల్లి తీ, నువ్వు నాకు చాలా పనులు ఉన్నాయి. ఆ బల్లి కనిపించలేదు, నాకు కనిపించాలి కదా బల్లి ఎక్కడుందో. నేను బ్లౌజ్ పీసెస్ కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, నాకు షాపింగ్కి వెళ్ళాలి శరత్. వెళ్ళిపో. హౌస్ చేసేస్తున్నావు నన్ను. నేను వెళ్ళమంటున్నాను బయటికి, నువ్వు వెళ్ళండి నేనే చేస్తావు. నేను షాపింగ్ చేస్తాను, నాకు అది చేసుకో వెళ్ళి. తీయమంటే తీయట్లేదు. నీకు మెంటల్ ఏమైనా ఉందంటే, నాకే స్కూల్లో నేర్పించాలనుకుంటున్నాడు బల్లి పడ్డం. నేను సాయంత్రం వచ్చి చూస్తానులే, నాకు బల్లి కనిపించిపోతుంది, నేనేం చేస్తాను నిషా. సత్య, ఇప్పుడు ఇంట్లో ఈ బల్లులు రావాలంటే ఏం చేయాలో తెలుసా నీకు? బల్లీలు రావాలా? సడన్ గా వెంటనే వచ్చేయాలి మనకి. నిజంగా బెస్ట్ ఐడియా అయితే ఇవాళ రాత్రి తలుపులు తీసి పడుకుంటే రేపు ఏదో ఒకటి వస్తుంది గ్యారంటీ. దొంగలు వస్తారు, బల్లులు వస్తాయి రావద్దు తెలియదు కానీ.
కింద వాచ్మెన్ కి ఎవరికైనా డబ్బులు అన్న బల్లికి 100 రూపాయలు, బల్లికి 500 పట్టుకొచ్చేస్తారు. దన్నారా బాబు నీకు. భాస్కర్, మనకి ఈ ఇంట్లోకి బల్లి రావాలంటే ఏమైనా తెలుసా నీకు? ఎలా తెప్పించవచ్చు? బల్లిలే బల్లితో ఏం పని సార్ మీకు? అడిగిందని చెప్పాను. నువ్వు స్వరూప్ తెలిసి ఉండదు సార్. బల్లిలు రావాలంటే ఏం చేయాలి? సార్ బల్లికి కోడిగుడ్లు పెడితే పోతాయి సార్. పోవడం గురించి అడగట్లేదు, రావడం గురించి అడుగుతున్నా. ఇప్పుడు ఒక బల్లి వస్తే అది మన ఇంట్లో కొన్నాళ్ళు ఉందనుకోండి సార్, ఆటోమేటిక్గా బల్లిలో అలాగా వచ్చేస్తాయి. నేను బల్లితో కాపురం చేయించాలి నేను. అంటే అలాగా మరి ఫ్యామిలీ ఫామ్ చేస్తాయి సార్. అవన్నీ అబౌవ్ సార్. నాకు ఇంట్లో మామూలు బల్లి రావాలంటే ఏదైనా ప్లాన్ ఉందా? దేనికి సార్? అడిగిన దానికి చెప్పరా? అలా కాదు సార్, మీరు దేనికో చెప్తే నేను చెప్పగలను. ఊరికే మేడంకి బల్లి అంటే భయం, సరదాగా ఏడిపిద్దా అని. ఓహో సార్, అలాగైతే బొమ్మలు తెచ్చి పెట్టేయండి సార్. అలాగా మేడం ముట్టుకోరు, దూరం నుంచి చూసి భయపడతారు, అంతే కదా. ఏంటి ఇలా కూర్చున్నావు? భయం అని చెప్పాను కదా శరత్. అలా ఎంతకాలం ఉంటావు లోపల? నువ్వు తీసినంత వరకు. నన్ను ఎలా తీయమంటావు నిషా? బల్లి నాకు అర్థం అవుతుంది, ఎక్కడుందో కూడా కనిపించట్లేదు నాకు. ఫిగర్ ఇట్ అవుట్ శరత్. డిన్నర్ ఏంటి? చేయలేదు, నేను బయటికి రాలేదు. సరే పద లోపలికి. అర్థం కూర్చున్నావేంటి? రా బయటికి. నేను రాను. నేను ఉన్నాను కదా. ఆ బల్లినే నమ్ముతాను కానీ నిన్ను మటుకు నమ్మనే. ఇంక నన్ను నమ్మదు, ప్రపంచం ఇంకా నమ్ముతావే? మెంటల్ గట్టు ఉండేట్రా, నేను చూసుకుంటాను రా. రా, నేను ఉన్నాను కదా. రా, ఇట్స్ ఓకే కమ్. నేను ఉన్నాను కదా. బల్లి ఏం చేస్తుంది నిన్ను? అది నాటకాలు. నువ్వు ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ ఇమ్మంటావు పెట్టి ఫుడ్ నాకు ఏం చేస్తావు? నేను ఇక్కడే ఉంటానే, బల్లి లేవు ఏం లేవు నిషా. చేయను. నేను ఇక్కడే ఉంటానే. నువ్వు ఇక్కడే ఉంటే ఇడ్లీ పెట్టి చట్నీ చేస్తా. సరే చేసేసి. ఎక్కడికి వెళ్తున్నావు? ల్యాప్టాప్ తెచ్చుకుంటాను. పళ్ళు ఆల్రెడీ మరి ఎక్స్ట్రా చేస్తున్నావు నువ్వు నీ బల్లి. సరే రుబ్బులేదు, మిక్సీ వేయాలి శరత్. వా మిక్సీ వేసి ఎంతసేపు? పెట్టేసుకోవచ్చు కదా. బా చేసేసి నిషా. పనులు చెప్తా కూర్చొని. నిషా, నిషా ఏంటి? చూడు ఇక్కడ. నిషా ఏంటి? హే హే ప్రభు, హే ప్రభు, హే హరి రామ్ కృష్ణ జగన్నాథ్. అందుకే చెప్పాను నా నేను వంటగదికి తీస్తే గాని. ఏంటే ఇది? పిచ్చేమని ఉందా నీకు? ఏం చేసేస్తుంది బల్లి నిన్ను? కరిసేస్తుందా, చంపేస్తుందా, మింగేస్తుందా? నేను చెప్పాను కదా శరత్, నా బల్లంటే భయం అని. నువ్వు ఉంటావు అని చెప్పి రమ్మన్నావు. కరెక్టే, భయం అయితే పారిపోలే, నా మీద రుబ్బేస్తావేంటి? మా చేతిలో అదే ఉంది, జారిపోయింది ఆ భయంతో. సర్లే కిచెన్ క్లీన్ చేయి. నేను చచ్చినా బయటికి రాను ఈ రూమ్ నుంచి. మరి ఎవరు క్లీన్ చేస్తారు? అది నువ్వు చేసుకుంటా చేసుకో, ఏం చేసుకుంటా చేసుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనైతే రాను శరత్, ఆ బల్లిని తీస్తా గానీ. మధ్యాహ్నం నుంచి జోక్ అయిపోయింది నీకు. భయమని చెప్తున్నాను కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. మందుతో మొదలు పెట్టావు. పోయి ఎంత పని చేస్తున్నాను అనుకున్నావు కిచెన్లో? ఇప్పుడు మందు తాగితే బాగోదు. బాగానే ఉంటుంది. అది బాగానే ఉంటుందేమో, కానీ నాకు బాగోదు, నీకు అస్సలు బాగోదు. బా దా ఆపు, బయటకొచ్చు.
లాక్కో బాటిల్ లాక్కో. అక్కడ బల్లు ఉంది. దాతి ఆపు. నేను మరి ఇంకేమైతే ఎంత పని చేశాను అనుకున్నా, ఒక బెగ్గ వేసుకుంటాను, తప్పేంటి? రోజంతా మేము పని చేస్తున్నాం, రోజు పెగ్ వేసుకుంటున్నా లేదు కదా. ఒక రోజు చేసావు నేను పని. వద్దన్నానేంటి? పిచ్చి మాట్లాడకు శరత్. ఆగ్రా బుచ్చి నువ్వు వీడికి. ఒరేయ్ చూసా, ఆడికి ఇష్టం లేదు మంత తాగడం. నా ట్రైనింగ్ అది. ఈ ఫీల్ ఎలా చెప్పాలా? నువ్వు అక్కడ, నేను ఇక్కడ. రొమాంటిక్ అక్కడ రొమాంటిక్ డ్రింక్. అది తీసి వచ్చి కట్టారా దాన్ని. బాధ ఉంది, అది ఏం చేస్తుంది మన వాళ్ళ పైన? అక్కడికి వెళ్ళి ఎలా తీయమంటావు దాన్ని? ఇప్పుడు దాన్ని ఎలా ముడతాను నేను? స్నానం 2 సార్లు స్నానం చేశాను అసలు సాయంత్రం. సిగ్గులే శరత్ నీకు అసలు. ఏదో రీజన్ కోసం వెతుక్కొని మంత తాగుతున్నావు. కరెక్టే నిషా, నీ టెన్షన్కి నాకు టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ అప్పుడు మనం తాగాలి. తాగడం కామన్ అయిపోయింది. లోపలికి పడుకోవచ్చు కదా, కూర్చేసుకుని కూర్చొని క్లాస్ పీకేస్తున్నావు నాకు. వదిలికెళ్ళి బల్లి లోపల తీసుకొచ్చు ఒకటి. అందుకే ఏదో లోపలికి వెళ్ళి పడుకో. కూర్చుంటే కామ్ కూర్చో, ఏదో మంచి పాటలు పాడు, వింటాను. క్లాస్ పీక్క. మనం అప్పుడు నువ్వే సినిమాకి వెళ్ళాం కదా మన కాలేజ్ ఉన్నప్పుడు. దాంట్లో నా ఫేవరెట్ సాంగ్ పాడవా? బలి పడిపోయాడు శరత్. చీరు తీసేస్తుంది. ఆపు శరత్, ఆపు శరత్. శరత్ అదేంటి శరత్ తినేస్తున్నాడు శరత్. చిచ్చి అదేంటిది? అదేంటి తినేస్తున్నా? ఏంటి అవ్వట్లేదండి షీరో, లీవ్ ఇట్. అదేం బలి శరత్ అది? ఏం బల్లి అంటే బల్లిలో రకాలు ఉంటాయేంటి? కాదు, చీరు తింటూనే అవ్వట్లేదండి. అచ్చి అక్క శరత్ అది నిజం బలి కాదు కదా, చెప్పు నువ్వు. కాదు, నువ్వు భయపడ్డాను తెచ్చా పొద్దుంది. అది నిజం బల్లే. లేదా భయం అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు సార్ తెచ్చావు నువ్వు అసలు? ఎంజాయింగ్గా నేను భయపడ్డావు. ఒక సేడిస్టిక్ ప్రెషర్ ఉంది నీకు. సరదాగా ఏడిపిద్దామని తెచ్చా. సరదాగా ఏంటి సార్? నా ఒకవేళ నేనైతే ఆ భయంకి నాకే కదా రుబ్బు పడ్డది, నీకే రుబ్బుని మీ పడింది సార్. కానీ నాకేమైనా అయి ఉంటే, నాకు ఒక్కసారి భయం అని చెప్పానే, మరి ఇంత ఆడుకుంటా నాతోటి. ఇందా నీకు తెలుసు కదా బల్లి వెళ్ళిపోయిందని ఇంటి నుంచి. శరత్ ఆ బల్ల నీకు చిన్నది కావచ్చు శరత్, కానీ నాకు అది పెద్దది. నాకు అది భయం. అందరికీ ఏదో భయం ఉంటుంది కదా, అది మాత్రం అర్థం చేసుకోలేవా నువ్వు? నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావు. అండ్ యూ మేకింగ్ ఫన్ ఆల్సో. కూర్చోనని కూర్చోబెట్టి ఇదంతా మధ్యాహ్నం షాపింగ్ గురించే కదా ఆట పట్టిస్తున్నావు. సారీ, మరి ఇంత ఫీల్ అవుతావు అనుకోలేదు. ఏడద్దు, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పుకోవడానికి భయం వేస్తుంది. ఏమైనా భయం అంటే ఏడద్దు. సారీ, షాపింగ్ కోసం ఏం కాదు, సరదాగా ఏడిపిద్దామని చేశాను. హ్యాపీ కదా? సారీ నిషా, సారీ నిషా. హలో, సరదాగా ఏడిపించాను, ప్లీజ్. సరదాగా ఏడిపించాను. ఓకే, నీకు రేపు సర్ప్రైజ్ చేస్తాను. హలో, నీకు సర్ప్రైజ్ చేస్తాను. మళ్ళీ ఇంకా బలి తెచ్చా కాదు, నేను నీకోసం షాపింగ్ చేస్తాను. నిజంగా? ఎస్, నీకు నచ్చిన చీరలు నేను తెస్తాను. అయితే నేను నీకోసం చేస్తా షాపింగ్. ఓకే, అయితే ఈ సంక్రాంతికి నువ్వు కొన్న బట్టలు నేను వేసుకుంటా, నేను కొన్న బట్టలు నువ్వు వేసుకో. సారీ. హాయ్. షాపింగ్ చేయలేదా? శరత్ మాట అంటే మాట. నేను తెస్తాను. నువ్వు చేస్తావా? బాబాయ్, నువ్వు అమ్మని కొనేసావేంటే? నేను పండగ టీషర్ట్లు ఎవరు వేసుకుంటారు? షర్ట్ కూడా కొన్నానులే. అయ్యి బాబాయ్, నువ్వు బోల్డ్ ఖర్చు పెట్టావే బాబు. అదేంటది? ప్యూర్ కాటన్ బాగుంటుందని నీకు. పండగకి వేసుకోవాలా? ఏ అదేంటి నిషా, అంత ప్రేమతో కొంటే విలువ కడుతున్నావా? చిచ్చి, విలువ కట్టట్లేదు. కానీ నువ్వు ఫస్ట్ టైం నాకు చేరుకొని తెచ్చావు. ఐఎమ్ సో హ్యాపీ తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ అసలు ఆ సారీ. బాగుందా? థ్యాంక్ యూ. నీకు ఏ చీరని బాగుంటుంది నిషా. మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలాగే మీ పార్ట్నర్కి సర్ప్రైజ్ చేయండి. మీరు మీ హస్బెండ్కి కొనండి, మీరు మీ వైఫ్కి కొనండి, చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.
హ్యాపీ షాపింగ్.